4 గంటల్లో పూల దండలతో మన భారత్కు పంపించిన చరిత్ర మనం మర్చిపోలేదని తెలియజేస్తున్నా. దట్ ఈస్ అది మోడీ. ఈరోజు ఆ మోడీ అనే వ్యక్తి, భారతదేశం అదే ఉంది, ప్రజలు అదే ఉన్నారు. కానీ ఒక్క మోడీ గారు వచ్చి మనకు ఆత్మగౌరవం, నిర్భరత, ధైర్యం ఇచ్చిండని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఒకసారి బాలయ్య సినిమాలో డైలాగ్ ఉంది. ఏం డైలాగ్ ఉంది మీ అందరికి తెలుసు. నా ఫేవరెట్ డైలాగ్. మోడీ గారు వచ్చినాక భారతదేశం చూడాలంటే గడగడలాడుతున్నారు. చూడు చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. ఇక్కడ మోడీ ఉండు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని ఈరోజు మన శత్రు దేశాలు మన వైపు చూడాలంటే భయపడతాయి. ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి చాలా మోడీ గారి గురించి విపరీతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వారికి విజ్ఞప్తి చేస్తున్నా, సూచన చేస్తున్నా, మీరు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈరోజు మోడీ గారిని దూషించి బతికి బట్టగట్టినోడు ఎవ్వరూ లేరు. గతంలో మనం చూసాం. మోడీ కేడీ అన్న చంద్రశేఖరరావు గారు ఏమైంది? అదే అవుతుంది. అందుకొరకు దయచేసి ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి పదవికి గౌరవించాలని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా. లేకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దాని గురించి కూడా ఒక డైలాగ్ చెప్తా. రేవంతప్ప మోడీ సింహం లాంటోడు. సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ ట్రిమ్ము చేసుకుంటాడు. అదర్వైజ్ సేమ్ టు సేమ్. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు మనం చాలా ఉన్నాయి పథకాలు. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ మరుగుదొడ్లు, మోడీ కరెంటు, మోడీ అకౌంట్లు, మోడీ గర్భిణులకు పౌష్టికాహారం, మోడీ ఎయిర్పోర్ట్లు, మోడీ రోడ్లు. కానీ కాంగ్రెస్ వేదిక ద్వారా కాంగ్రెస్కు ఎందుకు ఓటేయొద్దో అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయొద్దో విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, ఇతర పార్టీ అభ్యర్థులు కానీ ఒక్క పాంప్లెట్ కూడా వేసుకోలేదు. కానీ మోడీ గారు, బూర నరసయ్య గౌడ్ గారు 15-20 లక్షల పాంప్లెట్ ధైర్యంగా మేము గతంలో ఇది చేశాం, ఇప్పుడు ఇది చేస్తాం, ముందు ఇది చేస్తున్నామని చెప్పే ధైర్యం, దమ్ము ఉందని కేవలం మోడీ గారికి, మోడీ సైనికులకు, బూర నరసయ్య గౌడ్ కని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ఓట్ల కొరకు అడిగితే నిలదీయాలి. ఈ అంశాలు మీ అందరికి తీసుకొస్తా. మీరు 6 గ్యారంటీలని ఏం చెప్పారు? 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చారా? తేలివ్వండి. ఇచ్చారా? ఇవ్వలే. రైతు రుణమాఫీ సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9 నాడు ఒక ఏకకాలంలో చేస్తామన్నారు. చేశారా? చేయలే. అదేవిధంగా ఆసరా పెన్షన్ 4000 చేస్తామన్నారు. చేశారా? చేయలే. రైతు బీమా ఏంది, రైతు బంధు ఏంది? 10,000 కాదు, నేను 10,000 ఇస్తా అని అన్నారు. అసలు రైతు ఉన్న కొండ నాలుక బందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అసలు రైతు బంధుకే దిక్కు లేదు, రైతు భరోసా లేదు, రైతు కూలీలకు 12,000 లేదు. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నది అది కూడా మంగళం పాడిండు రేవంత్ రెడ్డి గారు. మన భువనగిరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దేవుడి మీద ప్రమాణం చేస్తా, ఆగస్టు 15 నాడు ఇస్తా. ముఖ్యమంత్రి ఎవరైనా దొంగతనం చేస్తేనే ప్రమాణం చేస్తారు. నాకు తెలిసి ఎవరైనా దొంగతనం చేస్తే, ఇంట్లో దొంగతనం చేస్తే పట్టుబడితే దేవుడి మీద ఒట్టు నేను తీయలేదంటారు. ముఖ్యమంత్రి మీరు ప్రమాణం చేయాల్సింది కాదు, మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. మీరు మర్చిపోయి గజనీ అయితే మీకు తెలుసు కదా, గజనీ
మతిమరుపు. ఇక్కడ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ఉన్నాడు, దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, మీకు గుర్తు చేస్తాడు, ప్రజలకు గుర్తు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏమన్నాడు, అరే కొత్తగా పెళ్ళిన అయిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఏంది, తులం బంగారం ఇస్తా అన్నారు. తులం ఇత్తడి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా ఎంఎస్పీ మన మోడీ గారు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతుంటే, ఎంఎస్పీ ఏంది, నేను చాలా ధీరవంతుడి ఉత్తర కుమారుని అని ఉత్తర ప్రగల్భాలకు పలికి క్వింటాలకు 500 ఇస్తామన్నాడు. ఈరోజు అకాల వర్షాలు, కాంటాలు లేవు, వడ్ల కుప్పలు ఉన్నాయి, అసలు కొన్నిటోడే లేదు. 500 రూపాయలు దేవుడని కానీ. అదేవిధంగా నేను అడుగుతున్న ఒక డాక్టర్గా మీరేమన్నారు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలవుతుంది. ఈరోజు 10 లక్షల బిల్లు ఆరోగ్యశ్రీ అమలైతే ఈ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు ఎందుకు కట్టవలసిన అవసరం వస్తుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేసి ఉంటే అన్ని వర్గాలకు చేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేశారు కదా. ఈరోజు 95% ప్రజలు తన జేబుల కళ్ళి కడుతున్నారు. మీది ఉత్తర ప్రగల్భాలు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని. ఇంకేం చెప్పారు, పోడు భూమి, అసైన్ భూమి, ధరణిని రద్దు చేస్తామన్నారు కదా, చేసేదా? చేయలే. అదేవిధంగా యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కదా, ఇవ్వలే. అదేవిధంగా 10 లక్షల వడ్డీ లేని రుణాలు యువతకు ఇస్తామన్నారు కదా, ఒక్కడికన్నా ఇచ్చారా? ఒక్కడికన్నా ఇచ్చారా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఒక్కడికన్నా ఇచ్చారా? అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన పై యువతులకు జూయి అని స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? ఏది ఇవ్వలే. 6 గ్యారంటీలు అని చెప్పి 26 మోసాలు చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భంగపాటు తప్పదు అని ఈ భువనగిరి ప్రజలు, భువనగిరి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్లో బొందబెట్టాల్సిన అవసరం ఉందని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా 55% ఉన్న బీసీలకు ఈ యొక్క రాష్ట్రంలో నేను బీసీ సప్లాన్ పెడతా, ఫస్ట్ అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తాం. మర్చిపోయిండు. ఖచ్చితంగా నిలదీస్తాం. మా గొల్ల కుర్మలకు 90 రోజుల్లో 2వ విడత గొర్రెలిప్పిస్తామన్నారు. ఈరోజు 120-130 రోజులైంది. అతి లేదు, గతి లేదు, అతి లేదు, గతి లేదు. అందుకొరకు తెలంగాణ ప్రజలు, భువనగిరి ప్రజలు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మీరు మోసపోతే గోసపడతారు. కానీ కాంగ్రెస్ వచ్చింది, ఒక్కటి మాత్రం జరుగుతుంది. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, బోర్లు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది, పంటలు ఎండిపోయినాయి. కాంగ్రెస్ వచ్చింది, అకాల వర్షాలు వచ్చినాయి. ఇది కాంగ్రెస్ ఓటేస్తే అష్టదరిద్రాన్ని మనం ఎంట పెట్టుకున్నట్లే. అందుకొరకు ఓటర్లు ఆలోచించి ఈరోజు భువనగిరిలో కానీ 17 పార్లమెంట్ నియోజకవర్గం కానీ బీజేపీ పువ్వు గుర్తుకు ఓటేసి మోడీ గారిని బలోపేతం చేసి విశ్వ గురువుగా, విశ్వ నాయకుడిగా, భారతదేశం 3వ స్థానంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మోడీ గారిని బలోపేతం చేద్దామని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకో అంశం, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా మేము నన్ను ఎన్నుకోండి ఏమన్నా చేస్తామని చెప్తున్నారా? ఎవరు చెప్పట్లే. పాతకాయ చింతపచ్చటి అదే 6 హామీలు అంటున్నారు. ఎవడు ఒకటి చెప్పట్లే. కానీ ఏమి దుష్ప్రచారం చేస్తున్నారు మన ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద. మోడీ గారికి 400 సీట్లు తెస్తే రాజ్యాంగం రద్దు చేస్తాడు, రిజర్వేషన్ రద్దు చేస్తాడని దుష్ప్రచారం చేస్తున్నాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోడీ గారు, అమిత్ షా గారు ఒక ఫేక్ వీడియో తయారు చేసి ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఫేక్ వీడియో తయారు చేసిన వాళ్ళు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోడీ గారు చేసిన తర్వాత మా ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకుల పేదలు మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రద్దు చేయరు, రిజర్వేషన్ రద్దు చేయరు, ఇంకా బలోపేతం చేస్తారని ఈ సభా వేదిక ద్వారా మోడీ గారి శిష్యుడిగా, మోడీ గారి సైనికుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం రద్దు అవుతుంది. ఒక్కటి మాత్రం, ఈ RRR మాత్రం రద్దు కాదు, రాజ్యాంగం రద్దు కాదు,
రిజర్వేషన్ రద్దు కాదు, రెండు మాత్రం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు మాత్రం రద్దు అవుతుంది. ఎనీ డౌట్? రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు రద్దు అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి గండంలో పడుతుంది. ఎనీ డౌట్? అందుకొరకు దయచేసి బీజేపీని కానీ మోడీని కానీ ఎవరు నర్సయ్య గౌడ్ కానీ మీద దుష్ప్రచారం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లు అవుతుంది. అది మీ ముఖాన్నే పడుతుందని తెలియజేస్తూ ఈ సభావేదిక ద్వారా గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా పాంప్లెట్ వేశాను ఏం చేస్తానని. ఈ రోజు కూడా ఎంపీ మూడోసారి ఈ యొక్క బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు మీ అందరూ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా మోడీ గారి శిష్యుడుగా, మోడీగా బీజేపీ సైనికుడిగా చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతాం. దట్ ఈస్ బీజేపీ. ఈరోజు బీజేపీని గెలిపించండి. 100% బీజేపీ అభ్యర్థిని భువనగిరిలో గెలిపించి నన్ను గెలిపిస్తే నవరత్నాలు లాగా నవరత్నాల మేనిఫెస్టో మీ ముందు పెడతాను. 1, నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఇండస్ట్రియల్ కారిడార్. 2, నాకు అర్థం కాదు, ఐటీ హబ్, గీటీ హబ్, కొండాపూరు, గోపనపల్లి అటు ఎందుకు కావాలండి? మన ఈస్ట్ హైదరాబాద్ ఎందుకు కావద్దండి? మన భువనగిరి వైపు ఎందుకు కావద్దండి? మన హైదరాబాద్ రోడ్డు, మన విజయవాడ రోడ్డు ఎందుకు కావద్దండి? ఇక్కడ ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల, టీఆర్ఎస్ నాయకుల చేతగాని తనం వల్ల కాలేదు. కానీ బూర నర్సయ్య గౌడ్ మోడీ గారి ఆశీస్సుతో ఈరోజు ఎయిమ్స్ తేవటంతో ఈ రోడ్డుకు కళొచ్చింది. ఈరోజు కళొచ్చింది. మన ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడ? మన టోల్గేట్ దగ్గర. ఈరోజు ఖచ్చితంగా ఈసారి గెలిపించండి. మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఖచ్చితంగా ఐటీ హబ్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అద్భుతమైనటువంటి రాచకొండ గుట్టలు ఉన్నాయి. దాన్ని పర్యాటక రంగంగా మా కిషన్ రెడ్డి గారి సహకారంతో, మా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా డెవలప్ చేసి రామాయణం లాంటి శివాలయాన్ని దాని మీద డెవలప్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరిక ఉంది. మీ అందరి సహకారంతో, మన మోడీ గారి ఆశీస్సులతో, మన రాష్ట్ర ప్రభుత్వ నాయకులతో ఆశీస్సులతో ఎట్లయితే అయోధ్యలో భవ్యమైన దివ్యమైన ఉందో వాళ్ళని కూడా చేస్తాం. అదేవిధంగా ఈరోజు మనకు అండగా దండగా ఎంఆర్పిఎస్ నాయకులు వస్తున్నారు, మందకిస్త మాది వస్తున్నారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలు బీజేపీ వెంట ఉన్నాయి. వాళ్ళు తరలి వస్తున్నారు. మేము మోడీ 30 సంవత్సరాల వర్గీకరణకు కేవలం మోడీ గారే పరిష్కారం చూపెట్టాలని నమ్మి ఈరోజు వస్తున్నారు. వారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకోటి ఇరిగేషన్ ప్రాజెక్టు బస్వాపూర్ అట్లనే ఉంది, చల్లగూడెం అట్లనే ఉంది, శివనగూడెం అట్లనే ఉంది, బ్రాహ్మణపల్లి అట్లనే ఉంది, పిలాయపల్లికి అట్లనే ఉంది, ధర్మారెడ్డి అట్లనే ఉంది, మునియాది గారికి అట్లనే ఉంది. కానీ ఈసారి గెలిపించండి. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే 100% ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మన భువనగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయటం బూర నర్సయ్య గౌడ్ లక్ష్యమని సభావేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఉపాధికి ఇప్పటికే నేను విశ్వకర్మ ఇన్ఛార్జ్, మీ అందరికీ తెలుసు. విశ్వకర్మ రాష్ట్ర ఇన్ఛార్జ్గా గర్వంగా మోడీ తరఫున చెప్తున్నాను. 3 లక్షల మందికి ఈరోజు విశ్వకర్మ అప్లై చేశారు. ఇప్పటికే సర్టిఫికేట్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒక్కొక్కళ్ళకు 3,00,000 రూపాయలు ట్రైనింగ్, అదేవిధంగా 15,000 మిషన్ ఛార్జీలు.